హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. చూడండి, మేమైతే ఇప్పుడు ఎగ్ రోల్ చేస్తాము. కావాల్సినవి ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, టమోటా అండ్ కలిపి పెట్టుకున్న గోధుమ పిండి. ఫస్ట్ అయితే మనం ఈ క్యారెట్, క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందామండి కొంచెం లైట్గా. అత్తయ్య ఆయిల్ వేయరా? చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇది కొంచెం హీట్ ఎక్కనిద్దాం ఆయిల్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాము. చూడండి, ఆనియన్ కొంచెం వేగింది. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాము. సో ఇది కూడా కొంచెం వేసుకుందాము. కొంచెం లైట్గా పచ్చివాసన పోతే చాలు కదా. అండ్ క్యాప్సికమ్, టమాటో కూడా వేసేసుకుందామండి. ఇది కూడా కొంచెం మనం వేగనిద్దాము. కొంచెం ఉప్పు వేసుకుందాం అత్తయ్య. చూడండి, కొంచెమే వేస్తున్నారు. పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి లైట్గా మన టేస్ట్ తగ్గట్టు వేసుకుందాము. చూడండి, పిండి అయితే ఒక ½ అన్ అవర్ ముందే కలిపేసి ఉంచుకున్నాం మేము. మెత్తగా ఉంది. ఇంకొంచెం నొక్కుంటే ఇంకొంచెం స్మూత్ వస్తుంది. చూడండి, ఎగ్స్ అయితే వస్తున్నాయి. 4 ఎగ్స్ తీసుకున్నాం మేమైతే. చూడండి, అయితే వేగేసినాయి కదా మొత్తం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాం మనం. చూడండి, సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం చపాతీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఇంకా రోటీ అయితే చేసుకుందాము. ఒకేసారి ఇంకొకటి చేసుకుందామండి. 2 చేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా. ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు హీట్ ఎక్కింది, వేసేసుకుందాం రోటీ. చూడండి, చిన్న చిన్న పొంగుతుంది కదా, తిరిగేసుకుందాం. ఇటువైపు కూడా కొంచెం చిన్న చిన్న పొంగు వస్తాయి. చూడండి, బాగా పొంగేది. తిప్పే చూడండి, కాల్ చేస్తున్నది. ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకున్నామండి ఆమ్లెట్ కోసం. రోటీ అయితే వేసుకున్నాము. కొంచెం ఆయిల్, చూడండి. ఇప్పుడు మళ్ళీ రెండో వైపు కాల్చుకుందాం. కొంచెం కాలాలి. కొన్ని రెండో వైపు కూడా కాలింది కదా, లైట్ గోల్డ్ కలర్ వచ్చింది. కూడా అలానే చేసుకున్నామండి. ఫస్ట్ ఆమ్లెట్ వేసుకొని కొంచెం ఆయిల్, 2 సైడ్స్ రెండో వైపు కూడా గోల్డ్ కలర్ వచ్చేసింది. క్యాప్సికమ్ ఇందాక లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా, అది అప్లై చేసుకుందాము ఈ రోటీ మీద. తర్వాత కొంచెం టమోటా సాసు, కొంచెం పెప్పర్, లైట్గా కొంచెం మయోచి కూడా వేసుకున్నామండి. ఇంకా రోల్ చేసుకుందాం. టిష్యూ ఉంటే టిష్యూలో పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలానే
అవి ఊడిపోకుండా టిష్యూ పేపర్ అట్లా ఒక స్టిక్ పెట్టుకోండి. చూడండి, ఒకటేమో టిష్యూ తోటి రోల్ చేసాం కదా, రెండోది ఇట్లా ప్లెయిన్గా టిష్యూ లేనప్పుడు ఇలాగా యూజ్ చేసుకోవచ్చాను. ఇంకొక ధూప్ స్టిక్ పుల్ల గుచ్చుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, లోపల అన్ని ముక్కలు కనిపిస్తున్నాయి కదా. చూడండి, అయిపోయిందండి. ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి, స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినడానికని అడుగుతారు కదా. సో అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసేయచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.